ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ విందు దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కుర్చేడు, ములమూరు మండలాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలం పరిధిలోని పంచాయతీ నుండి ఆయా గ్రామాల నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ దర్శి అభ్యర్థి బూచపల్లి శ్రీపాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, టీజే సుధాకర్ బాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, వెంకయ్యమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మండల స్థాయి నాయకులు పూలమాలలతో, శాలులతో సత్కరించిన వారిలో ఎంపీపీ బురిగర్ల ఉషామురళి, కాకర్ల కృష్ణారెడ్డి, చందవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పిల్లి ఓబుల్ రెడ్డి, బిఎస్ రాజు, వజ్రగిరి సోషల్ మ్యాన్ రాజు, చెంచురెడ్డి, పైరెడ్డి వెంకటేశ్వర్లు, వై నాగేశ్వరరావు, నాగార్జున రెడ్డి, గుమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కార్యకర్త చేయడం చెప్తున్నాం. మీకోసం ఏ పోరాటానికి సిద్ధం చేస్తాడు. అందుకే ఏ వ్యాపారం లేదు. మన ఎంపీ గారికి ఏ వ్యాపారం లేదు. ఏ ఢిల్లీ పోయేందుకు తెలుసా? మీకోసం పోతాడు. కానీ గత ఎంపీలు ఢిల్లీకి ఎందుకు పోయారు? దేనికి పోయారు? వాళ్ళ గురించి లేదు. మీ సేవకుడిగా ఉంటాడు. భయంతో, భక్తితో, విలువతో, విధేయతతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కోసం నమ్మిన బంటుగా, ఓ సేవకుడిగా, ఓ మంచి నమ్మకస్తున్న స్నేహితుడిగా, తన ఇంటిలో మనిషిగా ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మన ఎంపీ క్యాండిడేట్ గా వారు పంపారు. మనం ఏం చేద్దాం? 8 లక్షల మెజార్టీతో గెలిపిద్దాం. రెండా? ఒకటా? మూడా? ఓకే, మీరందరూ తరపున రాబోయే ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో మరి మధ్యలో ఉన్నాడు, మొన్నగా ఉన్నాడు, మంచివాడు అనుకుంటున్నారు అబ్బాయిలు. రణరంగంలో దిగిన తర్వాత కాలు దిగితే రెచ్చగొట్టే కొద్ది రెచ్చిపోయింది. మీరు గిల్లే కొద్ది అది ఇంకా లేస్తూనే ఉంటుందని చెబుతూ మన ఎంత వచ్చిందో నాకు తెలియదు. రేపు రాబోయే ఎన్నికలలో మన వచ్చిన మెజార్టీ కన్నా 2 రెట్ల మెజార్టీ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన ప్రీతమ నాయకులు, మా సోదరులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ విందుకి ఇక్కడ వచ్చేసిన దొనకొండ మండల ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన సోదరులు, మా శాసనసభ్యులు, ఎస్ఎన్ పార్టీ శాసనసభ్యులు సుధాకర్ గారికి, అమ్మగారికి, ఇక్కడ వచ్చేసిన మహిళాములందరికీ, మిగిలిన సోదరులందరికీ మరియు నమస్కారాలు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన చెవిరెడ్డి భాస్కర్ వచ్చినప్పుడు దొనకొండ మొత్తం దద్దరిల్లే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, మేమంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ గారి ఎంపీకి మంచి మెజార్టీ ఇవ్వాలని, బూచపల్లి శివని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనతో పాటు అడుగులు వేసిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ, జగన్ అభిమానులందరికీ, రాజశేఖర్ అభిమానులందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. గత 7 సంవత్సరాల నుంచి బూచపల్లి సుబ్బారెడ్డి గారిని, బూచపల్లి కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతో ఎప్పుడు ఆశ్రయించి మేము దొనకొండ ఎప్పుడు వచ్చినా మేము బూచపల్లి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఎన్ని సంవత్సరాలైనా మా మీద బూచపల్లి కుటుంబం ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, దొనకొండ అభిమానులందరికీ మరీ నమస్కారాలు. నేను తెలిసే ఉంటుంది, బూచపల్లి కుటుంబం పేద ప్రజలందరికీ సహాయం చేయడం తప్ప వేరే ఆలోచన లేదు. ఆ రోజు నాన్నగారి టైంలో కానీ, వేరే టైంలో కానీ
నాన్నగారు కూర్చోబడి సుబ్బారెడ్డి గారు ఎన్నో చేపల ఆధ్వర్యంలో పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ గుళ్ళకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ ప్రతి ఒక్క అక్క చెల్లెలందరికీ రైతు సోదరులందరికీ అందరికీ అండగా ఉన్న నాయకులు ఆ రోజు కూర్చోబడి సుబ్బారెడ్డి గారు అయితే అదే అంశంలో కూడా నేను మా నాన్నగారు అమ్మగారు ఒకటే నేర్పించారు. పేదవాళ్ళందరికీ సహాయం చేయడం, ఉన్న 4 రూపాయలు పేదవాళ్ళకి సహాయం చేశాం తప్ప వేరే ఆలోచన లేదు. పూచేపల్లి శివప్రసాద్ ఈ దొనకొండకి దర్శించడానికి ఒక సేవకుడు మాత్రమే అని చెప్పి సభాముఖంగా ఈ సేవకుడు మాత్రం ఈ సేవ చేసుకునే భాగ్యం కల్పించడం కోసం ఆ రోజు రాజశేఖర టైంలో 2004లో రాజశేఖర దీవెనతో ఆ రోజు అసెంబ్లీలో కూర్చున్నాను. 2014లో త్రుటిలో తప్పిపోయినా పూచేపల్లి కుటుంబం ఎప్పుడు దర్శించి దూరం పోలేదు, పోదు కూడా. మేము బతికినంత కాలం ఈ దర్శనం సేవ చేసుకోవడం తప్ప మాకు వేరే ఆలోచన ఏమీ లేదు. చాలా మంది చెప్తున్నారు 2019లో పోటీ చేయలేదు, కనుకోలేదని చెప్పేసి. ఆ రోజు నాన్నగారికి బాగలేకపోయేకి నేను నాన్నగారికి అండగా ఉండాలని చెప్పి తప్ప వేరే ఆలోచన. అందరు కార్యకర్తలందరూ వచ్చి మమ్మల్ని అడిగారు, నేను మీరందరూ పోటీ చేయండి, నామినేషన్ చేస్తే గెలిపిస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ మా మీద ప్రేమతో జగన్ కూడా ఆ రోజు అడిగారు. చెప్తున్నారు పోటీ చేయలేదు, భయపడ్డా అన్నాడు. పూచేపల్లి బ్లడ్ లో భయం లేదు, కార్యకర్తలు అండగా ఉండే నాయకుడు జగన్ ఉన్నాడు. మీకు అందరి కార్యకర్త అండగా దర్శి నియోజకవర్గానికి దొరకకుండా పంపాలని అందరికీ అండగా ఉంటా. ఈ పూచేపల్లి కుటుంబం ఉన్నంత వరకు మీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా, మీకు ఏ సమస్య వచ్చినా మీకు ధైర్యంగా ఉంటా అని చెప్పేసి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ, మీకు ఏ భయం వచ్చినా ఈ పూచేపల్లి శివప్రసాద్ అండగా ఉంటావు. మీకు ఏ కష్టం వచ్చినా కష్టం ముందు పూచేపల్లి శివప్రసాద్ మీ కష్టం మీరందరూ గమనించండి. పూచేపల్లి శివప్రసాద్ డాక్టర్ పూచేపల్లి శివప్రసాద్ ఇదే ప్రాంతంలో సేవ చేసుకున్నాడు, ఇదే ప్రాంతంలో ఉంటున్నాడు, ఇంకా ఉంటాడు కూడా. మీ అందరూ ఆశీస్సులు